ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా మంది పరిస్థితి ఏంటంటే వీ హ్యావ్ లాస్ట్ సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్. జీవితంలో కొన్ని మనం కోల్పోయామండి. మానవ జీవితంలో ఉన్న ఒక బిగ్ ప్రాబ్లం ఏంటంటే వీ డోంట్ want to look at what is in our hands, but we are always looking at what we have lost and we feel that we have lost so much in life. చాలా ఉన్నా కోల్పోయింది ఏదో ఉంటది, దాన్నే చూస్తూ ఉంటాం. కోల్పోయింది పోగొట్టుకున్నది ఏదో ఉంటది, దాన్ని చూసి కృంగిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో ఆన్లైన్లో చూస్తున్న వారు కానీ, లేకపోతే ఇక్కడ ఈ ఆడిటోరియంలో వచ్చి కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్న వారు కానీ, యు మైట్ హ్యావ్ లాస్ట్ సర్టన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సంతోషం, ఆనందం పోయిందండి. నవ్వి చాలా రోజులు అయిపోయిందండి. హృదయపూర్వకంగా ఆనందించి చాలా రోజులు అయిపోయింది. ఒక ప్లాస్టిక్ స్మైల్ పెట్టుకొని బ్రతికేస్తున్నానండి నా జీవితంలో. నిజంగా సంతోషపడి చాలా కాలము అయిపోయింది. కొంతమంది అనుకుంటా ఉండొచ్చు, ఆరోగ్యం కోల్పోయానండి, ఐ డోంట్ థింక్ ఐ విల్ రెస్టోర్, ఐ విల్ గెట్ ఇట్ బ్యాక్. కోల్పోయిన ఆరోగ్యాన్ని నేను మళ్ళీ లేనేమో అన్న స్థితిలో కొంతమంది ఉన్నారు. మరి కొంతమంది తమ జీవితంలో ఏం కోల్పోయారంటే దే హావ్ లాస్ట్ దేర్ పీస్. సమాధానాన్ని కోల్పోయారు. ఒకప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేదండి జీవితం, కానీ ఇప్పుడు నెమ్మది లేదు. రాత్రి పడుకుంటుంటే నిద్ర పట్టట్లేదు, సమాధానం లేదు. మరి కొంతమంది తమ జీవితంలో దే హావ్ లాస్ట్ ఫైనాన్షియలీ, ఆర్థికంగా కొన్ని బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల అయిండొచ్చు, లేకపోతే వారు ఉద్యోగాన్ని కోల్పోవడం వల్ల అయిండొచ్చు, లేకపోతే అనుకోని ఎక్స్పెండిచర్ ఏదో ఒక మెడికల్ ఎక్స్పెన్సెస్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి వారి జీవితంలో రావడం వలన చాలా జీవితంలో పటిష్టంగా ఉన్నాను అనుకున్నామండి, సడన్గా ఫైనాన్సెస్ అన్ని లూజ్ అయిపోయాము, వీ హవ్ లాస్ట్. మరి కొంతమంది వారి జీవిత పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్నామండి, కానీ ఇప్పుడు లేమండి. ఒకప్పుడు దేవునికి దగ్గర ఉన్నాం, కానీ ఇప్పుడు లేము. కొంతమందిని చూడండి, మీరు కలిస్తే వారు ఎప్పుడు కూడా ఒకప్పుడు నేను రోజుకి గంట సేపు ప్రేయర్ చేసేదాన్నండి, ఒకప్పుడు అండి ఇలా ఉండేదాన్నండి, ఒకప్పుడు ఇంతమందికి సువార్త చెప్పానండి, ఒకప్పుడు దేవుని స్తుతించే అనుభవాలతో ఉన్నానండి, బట్ నాట్ ఎనీమోర్. దేవుడు ఒకప్పుడుని గురించి ఆనందించేవాడు కాదు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నామో దానిని దేవుడు చూస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఇట్ ఇస్ నాట్ ద పాస్ట్ దట్ ఈస్ ఇంపార్టెంట్. నీ గతము అంత ముఖ్యం కాదు, కానీ వర్తమానం ముఖ్యము. మనం భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నామో అది చాలా ముఖ్యం. సో గతంలో ఒకవేళ శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలతో ఉన్నట్లయితే, ఆ ఆత్మీయతను కోల్పోయినట్లయితే ఈ కాన్ఫరెన్స్లో అడుగుదాం, ఈ 2 రోజుల్లో దేవా నేను ఏ స్థితిలో పడిపోయానో, ఎక్కడ నుండి పడిపోయానో మళ్ళీ అక్కడికి నన్ను లేపయ్యా, నన్ను నిలబెట్టయ్యా. ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్, ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్యాషన్, నీ హృదయంలో ఆశ ఉంటే ఖచ్చితంగా మన ఆశను దేవుడు తీరుస్తాడండి. హల్లెలూయా. ఆత్మీయంగా ఏ అనుభవాలు కోల్పోయామో, ఆత్మీయంగా ఒకప్పుడు అండి దేవుని కొరకు ఏదో చేయాలని ఉండేదండి, ఇప్పుడు అసలు అలాంటి ఆలోచనలే లేవండి. ఒకప్పుడు ప్రార్థనకు మోకరిస్తే ఎంతసేపన ప్రార్థన చేయగలిగేవారమండి, కానీ ఇప్పుడు ప్రార్థన చేయాలంటే మోకరించగానే కాన్సన్ట్రేషన్ ఉండట్లేదండి. ప్రార్థనలో అన్ని పనులు గుర్తొస్తున్నాయండి, ప్రార్థన మీద మనసును ధ్యానాన్ని ఉంచలేకపోతున్నానండి. ఒకప్పుడు వాక్యం వినాలని చాలా ఆకలి ఉండేది దేవుని వాక్యం కొరకు, కానీ ఇప్పుడు ఉండడం లేదు. మేబీ యూ లాస్ట్ యువర్ స్పిరిచువల్ యాపిటైట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అడుగుతారు, ఎలా ఉన్నాయండి సిమ్టమ్స్ అని అడుగుతారు కదండి డాక్టర్స్. మీకు ఆకలేస్తుందా, నిద్ర పడుతుందా, లేకపోతే ఎక్కడ నొప్పి ఉంది, ఎక్కడ ఇన్కన్వీనియన్స్ ఉంది, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సో దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మనకు పరమ వైద్యుడు ఉన్నాడు. ఈ పరమ వైద్యుడు భౌతికపరమైన దేహానికి ఉన్న అనారోగ్యాలను, బలహీనతలనే కాదు, ఆత్మ సంబంధంగా మనకున్న అనారోగ్యాలను కూడా దేవుడు బాగు చేసేవాడు. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ అ స్పిరిచువల్ హీలర్. He is a great physician. The Bible says he not only heals our diseases that our body has, but he also heals our heart, he also heals our mind. గుండెకైన గాయాలు మాన్పే దేవుడు, మానసికంగా తగిలిన దెబ్బలను మాన్పే దేవుడు, ఆఫ్ కోర్స్ దేహాన్ని బాగు చేసే దేవుడు. ఆత్మ సంబంధంగా ఎక్కడ పడిపోయామో, ఎక్కడ చెడిపోయామో, ఎక్కడ కృంగిపోయామో, ఎక్కడ నీరసించిపోయామో అన్నిటినీ బాగు చేసే దేవుని సన్నిధానానికి మనం వచ్చాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఇఫ్ యూ లాస్ట్ యువర్ స్పిరిచువల్ యాపిటైట్, ఆత్మ సంబంధంగా నాకు ఆకలి దప్పిక లేదండి, ప్రార్థన అంటే ఆసక్తి ఉండట్లేదు, ఉపవాసం చేయాలనే ఆశ ఉండట్లేదండి, బాగా 3 పూట్ల తినాలనే అనుకుంటున్నాను తప్ప కొద్దిసేపు కూడా నేను ఉపవాస ప్రార్థనలో గడపాలని ఆత్మ సంబంధమైన ఆసక్తిని కోల్పోయాను అన్నట్లయితే, all we have to do is just tell God what our condition is. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మన స్థితిని చెప్తే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తారో, దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు కూడా మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మన సంగతంతా ఆయనకు చెప్పుకుంటే దేవుడు మనకి సహాయం చేసేవాడు. వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్ టు నైట్,
ఈ రాత్రికాల సమయంలో ఏమి కోల్పోయి ఇక్కడికి వచ్చారో, మేబీ యు హవ్ లాస్ట్ యువర్ హెల్త్, మేబీ యు హవ్ లాస్ట్ యువర్ వెల్త్, మేబీ యు హవ్ లాస్ట్ యువర్ జాయ్, మేబీ యు హవ్ లాస్ట్ పీస్ ఇన్ లైఫ్. టునైట్ I want to tell you that Jesus is a God of restoration. Hallelujah. దేవుడు కోల్పోయినవి తిరిగి ఇచ్చే దేవుడు. నీ చేతులు ఖాళీగా ఉన్నాయేమో, ఖాళీ చేతులు యేసే దగ్గర పెట్టు, ఏం పర్వాలేదు. మనుషుల దగ్గర అడుక్కోవడానికి సిగ్గుపడాలి కానీ దేవుని దగ్గర అడగడానికి సిగ్గుపడకూడదండి. ఎందుకంటే వెన్ యూ గో టు గాడ్ అండ్ ఆస్క్ హిమ్ ఫర్ సంథింగ్, యు ఆర్ నాట్ అ బెగ్గర్, బట్ యు గోయింగ్ టు గాడ్ యాజ్ అ చైల్డ్, యాజ్ హిస్ చైల్డ్, యాజ్ హిస్ సన్, యాజ్ హిస్ డాటర్. హల్లెలూయా. తల్లి దగ్గరికి, మా మమ్మీ డాడీ ఇక్కడే ఉన్నారు, మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి నేను ఏదైనా అడగాలంటే నేనేం ఆలోచించను. ఐ వోంట్ హెసిటేట్, ఐ వోంట్ బీ షై, ఐ వోంట్ థింక్ అ సెకండ్ టైమ్. I can go to my parents and ask them whatever I want, and I know if they have it, they will definitely give it to me. That is the confidence we need to have when we go to the presence of the Lord. Hallelujah. దేవుని సన్నిధానానికి అందుకే ఉంది హెబ్రీ పత్రికలో, ధైర్యముతో ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళాలంట. సిగ్గుపడతా వెళ్ళక్కర్లేదు, సందేహిస్తూ వెళ్ళక్కర్లేదు, అవిశ్వాసంతో వెళ్ళక్కర్లేదు. లెట్ us come boldly to the throne of grace with confidence that God will surely give whatever we have lost, will surely restore whatever we have lost.